ఈ బుధవారం రోజున కౌడల్పేట్ సర్కిల్లో భారీ బహిరంగ సభను నిర్వహించిన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముగ్గురు కౌన్సిలర్లు ఈ ఏరియా నుండి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని తెలియజేశారు. జగన్ చేసిన సంక్షేమ పథకాలు ఒక్కసారి గుర్తుంచుకోండి. ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రం, ఏ నాయకుడు ఇలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, భవిష్యత్తులో ఇవ్వడు కూడా. కాబట్టి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని ప్రజలకు వివరించారు. అలాగే కౌన్సిలర్ ఇబ్రహీం తన వార్డులో ఇంటింటికి తిరిగి తన ప్రచారాన్ని వేగవంతం చేశాడు. ఈ కార్యక్రమంలో కౌడల్పేట్, మునీమల్లాం ముగ్గురు కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, ఇన్ఛార్జీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను పోయినసారి కౌన్సిలర్గా పోటీ చేసినాను. ఈ వార్డు ఫుల్ మెజార్టీ, మనకి 1100 చిల్లర మెజార్టీ వచ్చింది. ఈసారి కానీ మనకి సాయన్నకి ఫుల్ మెజార్టీ. మేము కష్టపడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ కలిసి ఫుల్ మెజార్టీ సాయన్నకి ఇస్తాము. పార్థసారథి గారికి మళ్ళీ చిత్తూరు జిల్లాకు పంపించేస్తాము. ఆయన మనకి ఇట్లా వ్యక్తి మనకి ఆధునిక అవసరం లేదు. మసీదులు, చర్చిలు, గుళ్ళు అవి ఏదో చెప్పారు, అది గడప ఇది గడపని కలిసి ఆయన నోరుతో చెప్పాడు. కానీ మాత్రము అన్ని నిజాలు చేస్తాడు. రేపు పొద్దున మసీదులు గడప అంటాడు, చర్చిలు గడప అంటాడు. ఇట్లా వ్యక్తి ఎమ్మెల్యేగా నిలబడితే మనకు నడిచలేదు. మనకి అన్ని కులాసులకి అందరూ కలుపుకుని తీసుకొని పోయిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుంది. మన ఇంతకు ముందు ఇప్పటి నుంచే 3వసారి సాయన్న ఎమ్మెల్యే అయినాడు. ఇప్పుడు 4వసారి మళ్ళీ పోటీ చేసినాడు. మా అన్నయ్యకి మంచి మెజారిటీతో, దాదాపు లేకుంటే 50,000 మెజారిటీతో మేము గెలిచి చూపిస్తామని ఆది తరఫు నుంచి నేను ఒక వార్డు కౌన్సిలర్గా ఇన్ఛార్జ్గా నేను చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దోళ్ళకి అందరికీ నా తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. నా అభిప్రాయం ఆడవారు, మగవారు 100 మంది ప్రచారం చేసినాము. అందరూ సిద్ధంగా ఉన్నారు. ఫ్యాన్ గుర్తు 4వ నంబర్కు ఓటు వేయించి గెలిపించాలని కోరుచున్నాము. ఇంకొక విషయము, మా పార్థసారథి గారికి ఓటు వేయని అడుగుతున్నారు. ఆయన చిత్తూరు నుంచి వచ్చినారు. చిత్తూరుకి పోవాలి, ఏమైనా పని కావాలంటే ఇల్లు లేదు, ఏం లేదు. ఎమ్మెల్యేలు పోటీ చేయండి, అందరికీ హక్కు ఉంది. ప్రజాస్వామ్యం, అంబేద్కర్ చట్టం, ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. కానీ 5 సంవత్సరం వరకు ఈ నివాసం ఉండాలి స్థానికంగా. మా ఎమ్మెల్యే ఉన్నట్ల మా ఎమ్మెల్యే 3 వాళ్ళ కుటుంబంలో 5 మంది. వాళ్ళ నాయన ఎమ్మెల్యే ఎన్టీఆర్ ఉన్నప్పుడు 84లో, సాయిరెడ్డి ఆయన ఎమ్మెల్యే, వాళ్ళ అన్న ఎమ్మెల్సీ, వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఎమ్మెల్యేలు. మా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో రెడ్డిస్ బ్రదర్స్ అని ఒక రికార్డు ఉంది. ఈయన భారీ బడ్జెట్తో గెలుస్తారు, ప్రజలు కోరుతున్నారు. కానీ ఆయన ఆరోపణలు చేయడం గట్ర పరిస్థితి, అది తప్పు. కబ్జా అంటే ఎవరు కబ్జా చేయలేవు చెప్పు? కబ్జా చేయలేదాయన. తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు కబ్జా చేసింది ఎమ్మెల్యే అని సెటిల్మెంట్ చేయండి అని వస్తారు. ఇప్పుడు భాష ఉన్నట్లు రాజు ఎమ్మెల్యే ఆయన సెటిల్ చేస్తాడు, బైపాస్ తీసుకున్నాడు. పార్థసారథి గారు రండి, మీరు నిలబడండి, ఏమి చేస్తారు మీరు ఏం చేస్తారనేది ఓటు అడుగుతారు. నేను సవాల్ చేస్తున్నాను. ఏం చేస్తారు? డిగ్రీ కాలేజ్ చేస్తారు మా ఎమ్మెల్యే, బైపాస్ రోడ్ చేస్తున్నాడు, మెడికల్ కాలేజ్ చేస్తున్నాడు, ఏరియా ఆసుపత్రి చూడండి, 25 లక్షలు ఆరోగ్యశ్రీ ఫ్రీ, రేషన్ కార్డులు, అమ్మ ఒడి, చేయూత 18,750. ఇదే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ కి ఆపినాడు, హైకోర్టులో చేసినాడు. ఈ ఒక్కడితోని వాలంటీర్లకి చేస్తారు. ఎందుకు చేసి ఇంటికి వచ్చి పెన్షన్ ముట్టుతుంది. ఇప్పుడు బ్యాంకులో పోయి ఒక 4-5 మంది చనిపోయినారు వృద్ధులు. ఇది శాపం తగిలింది, ఇది చేయకూడదు. మా డబ్బులది. ఇదే మా భారత. ముగ్గురు కౌన్సిలర్లు, మహిళలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, బీసీ, ఎస్సీ, మైనార్టీలు అందరూ కూడా, యువత, అన్ని వర్గాలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానమ్మా. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి ప్రతి వారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గెలా చేయరు
ప్రతి ఇంటికి తిరిగి లోకల్ నాన్ లోకల్ గురించి చెప్పాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మతతత్వ పార్టీ నాయకుడికి నిలబడినాడు. ఆ మతతత్వ పార్టీకి సంబంధించిన వాడిని తరిమి కొట్టాలని చెప్పేసి కూడా మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను. ఏదున్నా ఆయన మాట్లాడే తీరు చూస్తూ ఉంటారు చాలామంది కూడా. ఆ మాట తీరు చూస్తూ ఉంటేనే మా లాంటి వాళ్ళంతా రెచ్చిపోవాలని చెప్పేసి ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదున్నా సహనంతో ఉన్నాం. ఎందుకంటే సంస్కారం ఉంది కాబట్టే ఈరోజు మాట్లాడలేకపోతా ఉన్నాం. ఏదున్నా ఆదోని ప్రశాంతత కోరుకుంటుంది, కానీ నీలాంటి నీచమైన నికృష్టుడికి వచ్చిన దానికి బాధపడుతూ ఉన్నాం. ఏదున్నా ఆదోని హిందూ ముస్లింలంతా బాయిగా కలిసిమెలిసి ఆదోని ప్రశాంతత కోరుతా ఉన్నాం అందరూ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఒక గ్రహం వచ్చింది మనకి, దశమ గ్రహం అంటారు దాన్ని. ఇలాంటి దాన్నే 9 గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహాలు కాదని ఇది 10వ గ్రహం వచ్చిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మన జిల్లావాడు కాదు, చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఈయన రాజకీయాలు చేసేకి వస్తూ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని మా ఆదోని ప్రజలు ఖచ్చితంగా తరిమి కొడతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా ఇక్కడ నాన్ లోకల్ని ఎవరు కూడా ఓటేసే పరిస్థితి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఒక బీజేపీ పార్టీని అడ్డం పెట్టుకొని నువ్వు ఇక్కడ ప్రచారం చేసుకుంటా ఉన్నావు. ఎట్టి పరిస్థితుల్లోనా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నీలాంటి వారిని ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తరుద్దామనే పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా 14 ఏళ్ల పరిపాలన చంద్రబాబు నాయుడు చూడండి, 5 ఏళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి చూడండి. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏ విధంగా ఉంది, మళ్ళీ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఏమైనా చేసిండేది ఒక సంక్షేమ కార్యక్రమం కానీ ఒక పట్టా ఇచ్చిన పరిస్థితి ఆదోనిలో ఉందా అని చెప్పేసి గమనించుకోండి అందరూ కూడా.